ప్రముఖ సినీ దర్శకుడు వంశీ కాకినాడ వచ్చారు. కాకినాడకు చెందిన తన స్నేహితుడు డాక్టర్ పి కృష్ణంరాజు నిర్వహిస్తున్న నాడిపతి వైద్యశాలను ఆయన సందర్శించారు. అనంతరం వంశీ కాసేపు మీడియాతో చిట్చాట్ చేశారు. తన సినిమా అనుభవాలు విలేకరులతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరిలో ఒక నటుడు ఉంటాడని, దానిని వెలికి తీసేవాడే దర్శకుడని అన్నారు. అంటే జనరల్ గా అంటే సినిమాలోంచి ఒక్కరి మధ్యలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో రావడం కాదు అని యూత్ కి దగ్గర అవుదామనండి. యూత్ అంటే యూత్ కి చెప్పాల్సింది చాలా ఉంది. నేను అది దగ్గర చెప్దామని ఉద్దేశం. 100% చెప్పొచ్చండి. ఇంకా ఇంకోటి ఏంటంటే మీకు చెప్పబోయేది, మీరు అడగండి నన్ను స్వాతి సీరియల్ గురించి. అంటే జనరల్ గా మీరు ఈ మధ్యన ఈ పండుగలో కూడా మీరు మొత్తం ఈ పండుగ 4 రోజులు కూడా మొత్తం మనకు గోదావరిలో పర్యటించారు. ఆ సందర్భంగా కూడా ఏదో స్వాతిలో ఒక సీరియల్ వస్తుందని కూడా విన్నాం. విన్నాం కాదు, అనౌన్స్ చేశారండి వాళ్ళు. ఎలా అంటే అది ఈ నాతో ఇప్పుడు సినిమా చేయబోతున్న ప్రొడ్యూసర్స్ది తెలంగాణ అండి. వాళ్ళు నాతో పాటు గోదావరి చూడాలని వాళ్ళ కోరిక. ఆ తర్వాత వాళ్ళు మంచి క్వాలిటీ ఏంటంటే ఈ పండుగ రోజుల్లో వాళ్ళు ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే తిరుగుతూ ఉంటారండి. వాళ్ళకి అంత ఇష్టం మన గోదావరి జిల్లాలంటే. ఈ సంవత్సరం మీతో పాటు గోదావరిలోకి వస్తామండి. మేము మీతో గోదావరిలో తిరగాలని ఉంది నాకు, మీ పసపూడి రావాలని నాకు అని అడిగారండి వాళ్ళు. అప్పుడు వాళ్ళతో పాటు కలిసి మొత్తం తిరిగామండి. ఒక 6 రోజులు నాతో పాటు తిరిగారు వారు. ఈ ట్రిప్పులో నేను అద్భుతంగా ఫీల్ అయింది ఏంటంటే, మన కృష్ణరాజు గారు నాకు తను ఒక అద్భుతమైన వ్యక్తి అండి. వీరి తాలూకు గోశాలకు వెళ్ళామండి. ఓ రోజంతా అక్కడే ఉన్నాం. నిజానికి ఆ వాళ్ళ ఈ చిరంజీవి వర్మ గారు చేసిన పని, ఇక్కడ నుంచి వెళ్ళాలండి, వెళ్ళి భీమవరం వెళ్ళాలండి, అక్కడ కోడి పందాలు చూద్దామని. కానీ ఇక్కడే మొత్తం సాయంకాలం దాకా గడిపి వెళ్ళామండి. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా మైండ్లో పెట్టుకుని స్వాతికి ఒక సీరియల్ రాస్తాను వచ్చే వారం నుంచే. పండగ రోజుల్లో మా పసలపొడి యాత్ర దాని పేరు. అంటే ట్రావెలాగ్ లాగే ఉంటుంది, కానీ ట్రావెలాగ్ కాదు, ఒక సస్పెన్స్ తో కూడుకున్న ఒక నవల్ అండి. వచ్చే వారం ఏం జరుగుద్ది అనే కుతూహలాన్ని డెఫినెట్ గా జనరేట్ చేస్తండి. దాంట్లో ఇతను హీరో అనమాట అండి. అది ఎలా అనేది చివరిదాకా ఇతను కనపడ్డండి, చివరిలో కనిపిస్తాడు, గమ్మత్ జరుగుద్ది.